నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలకలం రేపిన బోర్లాం గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థిని కిడ్నాప్ ఘటన. 5వ తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసేందుకు యువకుని విఫల యత్నం. యువకుని పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు. నాలుగో సింహం. మహిళను ఒళ్ళు కమిలేలా చితకబాదిన వైనం. బోధన్ రూరల్ సిఐ తీరుపై విమర్శల వెల్లువ. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రెంజల్ మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అలాగే బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకొని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం రెంజల్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. ర్యాంప్, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, నీటి వసతి తదితర సదుపాయాలను పరిశీలించారు. ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు వేర్వేరుగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా లోటుపాట్లు లేకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కింద ఇటీవలే నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ రెంజల్ బాలికల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్లను పరిశీలించి సదుపాయాలను గమనించారు. బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యత, సరుకుల స్టాక్ను పరిశీలించారు. కాగా పాఠశాలలో 418 మంది విద్యార్థులు కొనసాగుతున్నారని, పాఠశాలకు కొత్త బియ్యం నిల్వలు కేటాయించినందున వండిన సమయంలో అన్నం కొంత మెత్తగా అవుతుందని పాఠశాల ప్రిన్సిపల్ ఆర్షియా నజాం కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన కలెక్టర్ సివిల్ సప్లై డిఎంకు ఫోన్ చేసి పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా పాత బియ్యం నిల్వలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాజా కూరగాయలు వినియోగించాలని, ఈగలు, దోమల బెడద లేకుండా పాఠశాల సముదాయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రవణ్ కుమార్, స్థానిక అధికారులు ఉన్నారు. జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు జాతర మహోత్సవంతో ముగిశాయి. చివరి రోజు కుస్తీ పోటీలు నిర్వహించగా మల్లయోధులు క్రీడా నైపుణ్యాలను చాటి ఆకట్టుకున్నారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. మాఘశుద్ధ అష్టమి మొదలుకొని గురువారం వరకు ఈ జాతర మహోత్సవాలు
కన్నుల పండుగగా జరిగాయి. బ్రహ్మోత్సవాలు ముగింపును పురస్కరించుకొని ఆలయ ఆవరణలో కుస్తీ పోటీలు నిర్వహించారు. జానకంపేట గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామం నుండి పెద్దలు డప్పు వాయిద్యాలతో పాదయాత్ర చేస్తూ ఆలయం వరకు చేరుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ఆవరణలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కుస్తీ పోటీలు నిర్వహించారు. ఎడపల్లి, రెంజల్, నవిపేట్ మండలాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్ల యోధులు కుస్తీ పోటీల్లో ప్రాతినిధ్యం వహించారు. యువకులు అత్యంత ఉత్సాహాన్ని కనబరుస్తూ పోటీల్లో తలపడ్డారు. ఈ కుస్తీ పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. గెలుపొందిన మల్ల యోధులకు కొబ్బరికాయతో మొదలుకొని 1000 రూపాయల వరకు నగదు బహుమతులను గౌడ సంఘం పెద్దలు అందజేశారు. జాతర బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయానికి తరలివచ్చారు. భక్తులు పవిత్ర అష్టముఖి కోనేరులో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ఉత్సవాలకు తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. శ్రీ లక్ష్మీ నరసింహుని జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఒకరోజు జానకంపేట గ్రామంలో జాతర ఉత్సవాలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఆలయ క్షేత్రంలో చివరి రోజు మరునాడు గ్రామంలో ఒకరోజు స్వామివారి జాతర జరుగుతుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బోధన్ రూరల్ సిఐ విజయ్ బాబు, ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంతంగా ముగిసేలా కృషి చేశారు. ఈ వేడుకల్లో దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీరామ్ రవీందర్ గుప్తా, ఎండోస్మెంట్ ఇన్స్పెక్టర్ కమల, ఆలయ కార్యనిర్వహణ అధికారి గింజుపల్లి వేణు, కుస్తీ పోటీల నిర్వహణలో గ్రామ పెద్దలు రాధా కిషన్ గౌడ్, టి విజయ్ గౌడ్, నారాయణ్ గౌడ్, మిద్దె చిన్నయ్య, ఆకారం సాయిలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిషోర్ పెరకరవి, ఆలయ జూనియర్ అసిస్టెంట్ రఘునాథ్ రఘు తదితరులు పాల్గొన్నారు. నరసింహాయ నమః. ఈ మన ఎడపల్లి మండలము జానకంపేట గ్రామంలో వేంచేసి ఉన్న మన నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా 5వ తారీఖు నుంచి ప్రారంభమై 13 నేటితో ముగిసినాయి. ఇట్టి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కళ్యాణము, స్వామివారి విమాన రథోత్సవము, అలాగే చక్ర తీర్థంతో ఈ కుస్తీ పోటీలతో ఈ ఉత్సవాలను దిగ్విజయంగా ముగియడంలో మాకు సహకరించిన ప్రతి ఒక్క శాఖకు, పోలీస్ శాఖ, వైద్య శాఖ, అలాగే గ్రామ పంచాయతీ వారు, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా ఊరిలో పక్క ఊర్ల నుంచి వచ్చిన వారు కూడా ఎంతో సహాయం చేసి ఈ ఉత్సవాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సనాతన హిందూ ధర్మాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిదని శ్రీ రామదూత గోకుల గోశాల మార్గదర్శక అధ్యక్షులు ఇప్పకాయల హరిదాస్ అన్నారు. తల్లిదండ్రుల దీవెనలే శ్రీరామ రక్షని బోధించారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బాలో గల అరబిందో ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్యం లింగారెడ్డి ఆధ్వర్యంలో సామూహిక తల్లిదండ్రుల పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ రామదూత గోకుల గోశాల వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ స్వామీజీ, శ్రీ రామదూత గోశాల మార్గదర్శక అధ్యక్షులు ఇప్పకాయల హరిదాస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలన్నారు. తల్లిదండ్రుల దీవెనలే పిల్లలకు శ్రీరామ రక్ష అని సంబోధించారు. తల్లిదండ్రులను తమ పిల్లలు పూజించి ఆశీర్వాదాలు తీసుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను సన్మార్గంలో నడిపి హిందూ ధర్మాన్ని ప్రపంచ నలుమూలలు చాటి చెప్పే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. అలాగే ప్రేమికుల రోజును మన దేశంలో జరుపుకోవడం దేశాన్ని కించపరిచినట్టేనని చెప్పారు. 15 సంవత్సరాలుగా ఫిబ్రవరి 14వ తేదీన సామూహిక తల్లిదండ్రుల పూజా దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నామని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వారిని సన్మార్గంలో నడిపిస్తూ దేశ భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనే ఉద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలియజేశారు. అలాగే యావత్ భారతదేశం మొత్తం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మన దేశ సంప్రదాయానికి తార్కాణంగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని పిల్లలను ఆశీర్వదించారు. ప్రేమికుల దినోత్సవం అని చెప్పి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి ఈ యొక్క మెకాలయ విద్యా విధానము ఎప్పటి నుండో ప్రవేశపెట్టి మన యొక్క మనుషులు మాత్రం భారతీయులు, కానీ వాళ్ళ తలకాయ ఏదైతుందో ఇంగ్లీష్ వాళ్ళ యొక్క తలకాయను తయారు చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ దాన్ని మన పిల్లలకి, మన యొక్క సమాజానికి సనాతనమైనటువంటి ధర్మాన్ని నేర్పాలనేటటువంటి ఉద్దేశంతో శ్రీ రామదూత గోకుల గోశాల ఏదైతుందో
గత 15 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ అనేక స్కూళ్ళల్లో చిన్నతనం నుండే ఈ యొక్క వాళ్ళలో దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఫిబ్రవరి 14వ తేదీని బాపూజీ ఆసారాం బాపూజీ తల్లిదండ్రుల యొక్క ఏ విధంగా సేవించాలి, ఏ విధంగా ప్రేమించాలి అనేటటువంటి విషయాన్ని గత 45 సంవత్సరాల నుండి వారు అవిరామంగా కృషి చేస్తున్నటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని శ్రీరామదూత గోకుల గోశాల ఏదైతుందో, చిన్నాపూర్లో ఉన్నటువంటి గోకుల గోశాల ఏదైతుందో శ్రీ శ్రీనివాస స్వామీజీ దీన్ని ముందుకు తీసుకువెళ్తూ పిల్లలలో దైవభక్తితో పాటు తల్లిదండ్రులు దేశభక్తిని అనేటటువంటిది నేర్పించాలనేటటువంటి దృష్టికోణంతో అరబిందో స్కూల్లో దుబ్బాలో ఉన్నటువంటి అరబిందో స్కూల్లో గత 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ అనేక మంది వేలాది మంది పిల్లలు ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సందర్భంగా ఆ తల్లిదండ్రులకు కూడా దివ్య ఆశీస్సులు ఇవ్వాలని మేము కూడా మనసా వాచ కర్మన కోరుకుంటున్నాం. పిల్లలు కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి చిన్నతనము నుండే సంస్కారాన్ని అందించాలనేటటువంటి ప్రయత్నంలో అంతర్భాగంగా అరబిందో స్కూల్ ప్రయత్నం చేస్తున్నందుకు అరబిందో స్కూల్ యాజమాన్యానికి మా తరపు నుండి సాధు సంతుల తరపు నుండి కూడా వారికి ఆశీర్వాదాలు ఇవ్వాలని, ఆ జగన్మాత అయినటువంటి సరస్వతి మాత యొక్క దివ్య ఆశీస్సులు ఇవ్వాలని మేము కూడా మనసా వాచ కర్మన కోరుకుంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా పలువురు నివాళులర్పించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర ముఖ్య నేతలతో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంలో సంజీవయ్య చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డితో కలిసి పుష్పాంజలి ఘటించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎడ్యుకేషన్ కమిషనర్ సభ్యులు చారగొండ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంలో నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటోంది. గత 3 రోజుల క్రితం ఒడిషా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 20 లక్షల రూపాయల విలువగల గంజాయిని పట్టుకున్న నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ క్యాష్ అవార్డు అందజేయడం విశేషం. ఒడిషా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 20 లక్షల రూపాయల విలువగల గంజాయిని పట్టుకున్న నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి అభినందించి క్యాష్ రివార్డును అందజేశారు. శుక్రవారం హైదరాబాద్లోని డైరెక్టరేట్ కార్యాలయంలో నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ స్వప్నతో పాటు టీంకు 30,000 రూపాయల క్యాష్ రివార్డును కమల్ హాసన్ రెడ్డి అందజేశారు. అందులో 10,000 క్యాష్ రివార్డును సిఐ స్వప్నకు, 20,000 క్యాష్ రివార్డును ఎన్ఫోర్స్మెంట్ టీంకు అందజేశారు. ఈ నెల 11న బాన్స్వాడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాం సాగర్ వద్ద 91 కిలోల గంజాయిని పట్టుకున్నందుకు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంకు క్యాష్ రివార్డుతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ ఖురేషి, నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. డిచ్పల్లి ఖిల్లా రామాలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. చక్రతీర్థం, వనవిహారం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి పవలింపు సేవకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం స్వామివారిని వన విహారానికి తరలించి జాతర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సుమిత్ శర్మ దేశ్ పాండే వేద పండితుల బృందం ఆధ్వర్యంలో చక్రతీర్థం కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవతామూర్తులకు అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతరకు విచ్చేసి తినుబండారాలు, ఆట వస్తువులు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సుమిత్ దేశ్ పాండే, మాజీ సర్పంచ్ బూస సుదర్శన్ మాట్లాడుతూ జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన డిచ్పల్లి ఖిల్లా అపురూప శిల్ప రామాలయం బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళ్యాణోత్సవం, రథోత్సవం నిర్వహించి సీతారాముల ఉత్సవ విగ్రహాలను వన విహారానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ఘనంగా జరిపించినట్లు చెప్పారు. శుక్రవారం రాత్రి శ్రీ సీతారామచంద్ర స్వాముల వారికి నాగవేలి నిర్వహించి పవలింపు సేవ జరిపించనున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, ఆలయ కమిటీ సభ్యులు నర్సారెడ్డి, సురమాధురి, అసాది జీతేందర్, సున్నం పోశెట్టి, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి,
మాజీ ఎంపీటీసీ లొక్కిడి మానస సాయి, మాజీ రామాలయం చైర్మన్ దువ్వ నర్సింగ్, లొక్కిడి యాదగిరి, గ్రామస్తులు ఏజీ దాస్, ఆకుతోట సుమన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా శ్రీరామ రామ రామేతి రమే రామనోరమే సహస్రనామనతుల్యం రామనామవరాన్నే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈరోజు డిష్పల్లి గ్రామంలో బ్రహ్మోత్సవ కార్యక్రమ సందర్భంగా స్వామివారికి విహారయాత్రను చక్రతీర్థము అలాగే కార్యక్రమాలతో ఇక్కడికి చక్రతీర్థ అభిషేకానికి తీసుకొచ్చినాము. అత్యంత వైభవంగా ఈ యొక్క డిష్పల్లి కిల్లా రామాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి సీతారామచంద్ర స్వామి వారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు మీ అందరికీ లభించాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క దీక్షానగర కిల్లా రామాలయం యొక్క సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహాలతో మా డిష్పల్లి గ్రామాల సకల జన అందరికీ కూడా అష్టైశ్వర్యాలతో లభించి అందరూ బాగుండాలి, అందరి యొక్క ఆయు ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ, మా యొక్క దేవాలయము డిష్పల్లి కిల్లా రామాలయము దినదిన అభివృద్ధి కావాలని సంకల్పం చేసుకుంటూ ఈ యొక్క స్వామివారి యొక్క సేవలో పాల్గొన్నాము. స్వామివారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు మీ అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ఇప్పుడు కొన్ని వాణిజ్య తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ప్రజా ఉద్యమాలకు దిక్సూచి కామ్రేడ్ యాదగిరి అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమల కృష్ణ అన్నారు. ప్రజా సమస్యల పట్ల ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని పేద ప్రజల పక్షాన నిలబడ్డ నేత అని కొనియాడారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ యాదగిరి సంతాప సభను నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో డిష్పల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజా ఉద్యమాలకు కామ్రేడ్ యాదగిరి దిక్సూచి లాంటివాడన్నారు. ఆదర్శ కమ్యూనిస్టు, నిజాయితీపరుడు, నిరాడంబరుడు, సిపిఐ ఎంఎల్ ప్రజాపంత ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన కామ్రేడ్ యాదగిరి కమ్యూనిస్టు శ్రేణులకు ఆదర్శమన్నారు. ఆయన మరణం పీడిత ప్రజలకు తీరని లోటన్నారు. జీవితాంతం ఆదర్శంగా నిలిచి మరణించిన తరువాత కూడా తమ శరీరాన్ని, నేత్రాలను దానం చేశారన్నారు. యాదగిరి నిజామాబాద్ జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారన్నారు. ఆయన ఆశయాల సాధనలో చైతన్య స్ఫూర్తిగా ప్రజా ఉద్యమాలు నిర్మించారన్నారు. అదే యాదగిరికి నిజమైన నివాళి అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ సహాయ కార్యదర్శి సాయన్న, సిఎల్సి జిల్లా కార్యదర్శి ఆల్గోట్ రవీందర్, జిల్లా నాయకులు సుధాకర్, కిషన్, మండల కార్యదర్శి మురళి తదితరులు పాల్గొన్నారు. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు, కానీ బ్రతికిన నాళ్ళు
ఎవరి కోసం పనిచేశారనేటటువంటిదే ప్రధానమైనటువంటి అంశం. కామ్రేడ్ యాదగిరన్న 1960లో ఆయన వయసు 17 సంవత్సరాల వయసు, అనసూయక్కది 11 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు పెళ్లి జరిగింది. ఆయన మొదట హెచ్ఎస్సి పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం దొరికింది. ఆనాడు బతకలేక బడిపంతులయ్యారనేటటువంటి ఒక నానుడి ప్రజల్లో ఉండేది. బడిపంతులంటే బతకలేకనే బడిపంతులయ్యాడు అనేటటువంటిది. కనుక ఆ ఉద్యోగం చిన్న ఉద్యోగం కనుక దాన్ని వదిలేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేరాడు. అది కూడా తక్కువ జీతంతో ఉన్నటువంటిది కనుక ఆయన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పరీక్ష రాసి పాస్ అయ్యి జిల్లా పరిషత్లో ఉండేటటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరాడు. ఫ్రెండ్లీ పోలీసింగ్ గతి తప్పుతోంది. సంయమనం పాటించాల్సిన పోలీసులు విచక్షణ కోల్పోతున్నారు. పర్సు పోయిందని ఫిర్యాదు చేసిన ఓ మహిళపై బోధన్ రూరల్ సిఐ లాఠీ జులిపించడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎడపల్లి మండల పరిధిలోని జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోధన్ రూరల్ సిఐ విజయబాబు అకారణంగా దూషించి లాఠీతో విపరీతంగా కొట్టాడని బాధితురాలు బోయ భాగ్య ఆరోపించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన బోయ భాగ్య తన కుమారుడితో కలిసి జాన్కంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉత్సవాలకు వచ్చారు. అయితే జాతరలో తన పర్సు పోయింది. మొత్తం డబ్బులు ఆ పర్సులో ఉండడంతో ఆందోళనకు గురైన బాధితురాలు అక్కడే ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్లో విషయం తెలిపింది. అప్పటికే చాలా వెతికినప్పటికీ పర్సు లభించలేదు. బందోబస్తును పర్యవేక్షిస్తున్న రూరల్ సిఐ విజయ్ బాబు ఈ విషయాన్ని గమనించి నువ్వు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నావని బాధితురాల్ని, అంతేగాక ఒక అడుగు ముందుకు వేసి కోపంతో తన దగ్గర ఉన్న లాఠీతో ఆ మహిళను అందరి ఎదుటే చితకబాది అవమానానికి గురిచేశారు. ఆ లాఠీ దెబ్బలకు కాళ్లపైన నడుము భాగంలో వాతలు తేలాయి. ఈ ఘటన ప్రస్తుత పోలీసులు దురుసు ప్రవర్తనకు అద్దం పడుతోంది. పోలీసు అధికారులే ఇలా ప్రవర్తిస్తుంటే కింది స్థాయి సిబ్బంది మరింత రెచ్చిపోయి ప్రమాదం లేకపోలేదు. కనీసం మహిళ అనే గౌరవం ఇవ్వకుండా బోధన్ రూరల్ సిఐ విజయబాబు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీస్తోంది. ఇదిలా ఉండగా శుక్రవారం బాధిత మహిళ ఎడపల్లి పోలీస్ స్టేషన్లో ఆ సిఐపై ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోకపోతే నిజామాబాద్ సిపి కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తానని బాధితురాలి కుటుంబీకులు తెలిపారు. రూరల్ సిఐపై బాధితురాలు బోయ భాగ్య ఫిర్యాదు చేసిన విషయాన్ని ఎడపల్లి ఎస్ఐ వంశకృష్ణారెడ్డిని వివరణ కోరగా ఆ మహిళ ఫిర్యాదు ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. పిల్లగాన్ని తోలుకొని పోయితే నాకు జత్ర వేసుకున్న పర్సు పోయిన దానికి పర్సు పోయింది అని అన్ని టక్కర్లు లెంకిన అందరి పోలీసు వాళ్ళకు, అందరికి లేడీస్ పోలీసు వాళ్ళ దగ్గరికి పోయినా. ఆడ కోనర కాడ లేడీస్ పోలీసు ఉండే, వాళ్ళని అడగదందుకు పోయినా. ఆ సార్ వచ్చిండు. ఆయన వచ్చి ఆయనతో వెనక కొట్టిన దాకా నాకు నేను చూసుకోలేదు. కొట్టినాక అప్పుడు అబ్బా అనగానే ఆయనతో వెనక చూడగానే సార్ ఉన్నాడు. మళ్ళీ ఒక దెబ్బ మళ్ళీ కొట్టిండు. నువ్వు కోటర్ తాగిన వావే, నువ్వు బీర్ తాగిన వావే, నువ్వు కళ్ళు తాగిన వావే, నువ్వు తాగొచ్చిన వాయే, పిల్లగాన్ని తీసి కోనట్లు ఎత్తేస్తావా, నువ్వు కోనట్లు పడతావా అని ఇట్లా ఎట్టంటాడు అన్నారు. అని నేనన్నా, నేను ఏది తాగినా కానీ వాసన వస్తుంది కదా సారు, ఏది తాగిన వాసన వస్తే ఆ వాసనని మీరు కనిపెట్టగలుగుతారు కదా. నేను తాగినట్టు కొడుతున్నానా మీ కళ్ళకు? నేను ఏదన్నా తాగినా అని అనుకుంటే రేట్ చెకప్ చేసిన కానీ సరే నా బస్తా మొత్తం చూడుండ్రి అని చూపించిన. నా బస్తాలో ఏమన్నా ఉన్నది తాగేది అని కూడా చూపించిన. అయితే ఇక నాకు ఎటంటే అటు మాటలు అన్నాడు. నడు అటో మాట్లాడే ఎక్కిచ్చేస్తా నడు అని అన్నాడు. అన్నాక ఆయన మా ఊరు ఆయన తోలుకొని వచ్చి మాట్లాడిపించిన. ఇట్లా ఆడపిల్ల మీద చేయి చేసుకుని ఇంత దెబ్బ పెట్టుడు. ఏ పెద్ద సారు ఆయన నన్ను కొట్టిండు. ఆయనకు నన్ను కొట్టే అధికారము ఎవరిచ్చిండ్రో నాకు తెలియదు, కానీ ఆయన నన్ను కొట్టుడు మాత్రం తప్పు. లేడీస్ పోలీస్ కొట్టిండ్రు అంటే నేను దానికి ఏదన్నా నేను తప్పు చేసింటే కొడతారు అని అనుకుంటా, కానీ లేడీస్ పోలీస్ కూడా నేను తప్పు చేయలేదు, వాళ్ళు నన్ను ఏమీ అనలేదు. వినియోగదారులకు నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే తమ లక్ష్యమని ఎస్ఈ రవీందర్ అన్నారు. రాబోయే వేసవి దృష్ట్యా ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. దాంతో భాగంగా శుక్రవారం నాడు రుద్రూర్ మండలం సంగెం గ్రామ సబ్స్టేషన్కు ప్రస్తుతం 33 kV చిన్నపెంట ఫీడర్ నుంచి విద్యుత్ సరఫరా అందజేయడం జరుగుతుందన్నారు. శుక్రవారం 33 kV రుద్రూర్ ఫీడర్ నుండి సంగం సబ్స్టేషన్ వరకు 3.5 కిలోమీటర్లు లైన్తో ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా చేయడానికి జిల్లా ఎస్ఈ రాపల్లి రవీందర్ అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ రవీందర్ మాట్లాడుతూ 33 లక్షల kV రుద్రూర్ ఫీడర్ను 30 లక్షల వ్యయంతో నిర్మించామన్నారు. ఈ ఫీడర్ ఏర్పాటు చేయడంతో 132 kV సబ్స్టేషన్ల నుండి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు 132 kV జాకోరా కోటగిరి సబ్స్టేషన్ల నుండి విద్యుత్ సరఫరా తీసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డిఈ టెక్నికల్ ఏ రమేష్, బోధన్ ఆపరేషన్ డిఈ ఎండి ముక్తర్, డిఈ కన్స్ట్రక్షన్ డి వెంకటరమణ, ఏడీకే నగేష్ కుమార్, ఏడీఈ తోట రాజశేఖర్, రూరల్ ఏఈ మారుతి తదితరులు పాల్గొన్నారు. చదువుతో పాటు క్రీడలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అంద్యాల లింగన్న, మాక్లూర్ ఎంఈఓ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు. జిల్లా కబడ్డీ సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి 34వ సబ్ జూనియర్ కబడ్డీ పోటీలను మాక్లూర్ మండలం మాణిక్ బండార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కమిటీ సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు లింగన్న, మాక్లూర్ ఎంఈఓ, అదే పాఠశాలకు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న సత్యనారాయణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా లింగన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే కబడ్డీ క్రీడకు ఎంతో ప్రత్యేక స్థానం ఉందని, ఎందుకంటే రాష్ట్ర కబడ్డీ సంఘంలో జిల్లాకు చెందిన గోదావరి అనే యువతి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయమని అన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో ఈ క్రీడల్లో రాణించిన వారిని అదృష్టంగా తీసుకొని కబడ్డీ క్రీడల్లో ఉన్న మెలకువలు నేర్చుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ పోటీల్లో విద్యార్థులు చక్కని ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలోనే చక్కని ప్రతిభ కనబరచాలని కోరారు. క్రీడాకారులు ఇప్పుడు మీరు కానిస్టేబుల్ ఉద్యోగంలో సంపాదించుకున్న గోదావరిని మీరు స్ఫూర్తిగా తీసుకొని అమ్మాయిలు కానీ అటు అబ్బాయిలు కానీ సుశాంత్, అలాగే ఇంకా చాలామంది క్రీడాకారులు, ఎంతోమంది క్రీడాకారులు మన జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో ఆటల్లో రాణిస్తున్నారు. మీరు కూడా వారిని అనుసరించాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటూ, అలాగే ఈ మన మాణిక్ బండార్లో చెప్పగానే మన ఇక్కడ నిర్వహించడానికి మన ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన ఇప్పుడు గంగాధర్ గారికి, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు గారు, ఎంఈఓ గారు ఒప్పుకున్నందుకు మీరు కబడ్డీ సంఘం పక్షాన నేను వారికి హృదయపూర్వకంగా అభినందనలు, క్రీడాభివందనాలు. అనంతరం ఎంఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ 20 నుండి 23 వరకు వికారాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి అండర్-16 బాలికల పోటీలకు, జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు వారి శిక్షణ కోసం తమ పాఠశాలను కబడ్డీ అసోసియేషన్ ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎస్ఎస్సి పరీక్షలు వస్తున్న సమయంలో క్రీడలేంటని తమకు చాలామంది అనడం జరిగిందని, క్రీడలు వేరు చదువు వేరు అని చెప్పడానికే క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. చదువుతో పాటు క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ఎంతోమంది ఉన్నారని ఆయన అన్నారు. దేనిలోనైనా ఓటమి ఎదురైందంటే అది గెలుపుకు నాందికి మలుపుగా ఆయన స్పష్టం చేశారు. ఈ క్రీడల్లో 20 మంది అబ్బాయిలు, 20 మంది అమ్మాయిలు శిక్షణ శిబిరంలో పాల్గొని ఫైనల్కు 2 టీంలను ఎంపిక చేయడం జరుగుతుందని, ఆ ఫైనల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 12 మంది జట్టును ఎంపిక చేసి వికారాబాద్ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడలకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ఉచితంగా భారతి అనే ఉపాధ్యాయురాలు ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఆర్ఎంపీ డాక్టర్ చరణ్ కుమార్ విజయం సాధించిన విద్యార్థులకు మెమోంటోలు, శాలువాలు అందజేశారు. క్రీడలు కూడా పాఠ్యాంశంలో భాగమే, అంతే తప్ప క్రీడలను మనం వేరుగా చేసి చూడలేము. క్రమశిక్షణకు, ఏకాగ్రతకు, అలాగే లాజికల్ థింకింగ్కి, సోషల్ మూమెంట్కి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవడానికి, ఇతరులను ఎలా గౌరవించాలో తెలుసుకోవడానికి, క్రీడా స్ఫూర్తి ద్వారా మనం జీవితంలో ఎదుర్కొంటున్న ఒడిదుడుకులను చాలా ఈజీగా అధిగమించవచ్చు. ఓటమి ఎదురైంది అంటే అది ఇంకొక గెలుపు కొరకే అనే దృక్పథాన్ని
అలవర్చుకుంటారు అంటే అది కేవలం ఆటలతోనే. కాబట్టి ఆ సదుద్దేశంతోనే మేము ఇది నిర్వహించాం. ఇది నిర్వహించడానికి మాకు వీడీసీ మాణిక్ బండారు వీడీసీకి చెందిన అధ్యక్షులు వినోద్ గారు, ప్రధాన కార్యదర్శి సాయిబాబా గారు, అలాగే ట్రెజరర్ మహేష్ గారు, సమస్త మాణిక్ బండార్ ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాగా మీ ప్రతిభనంతా కూడా కనబరిచి సెలక్షన్ అవ్వడానికి మీరు పోటీ పడండి. ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడూ కూడా అభివృద్ధినిస్తుంది. అలాగే మీరు దీనిలో పాల్గొని వికారాబాద్కు మన నిజామాబాద్ యొక్క సత్తా చాటుతారని ఆశిస్తూ ఇంకా టైం తీసుకొని మాట్లాడలేను నేను ఇక, ఎందుకంటే మీ ఓపిక కూడా అయిపోయింది కాబట్టి. నిజామాబాద్ నగరంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. చోరీలకు పాల్పడుతూ ప్రజలకు కంటిపైన కునుకు లేకుండా చేస్తున్నారు. ఎవరింట్లో ఎప్పుడు దొంగలు పడతారోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. జిల్లాలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చోరీ ఘటనలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గురువారం అర్ధరాత్రి ఓ దొంగ తన చేతివాటాన్ని ప్రదర్శించారు. నగరంలోని 3వ టౌన్ పరిధిలోని నాందేవాడలో రాజు అనే వ్యక్తి ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైకును అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని దుండగుడు చోరీ చేశాడు. శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి బైకు లేకపోవడంతో 3వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ వ్యక్తి బైకును దొంగిలించినట్లు గుర్తించారు. చోరీ ఘటనలపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రతిరోజు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా కానీ దొంగతనాలు మాత్రం ఆగడం లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి ఆమె మెడలో ఉన్న బంగారు నగలను గుర్తు తెలియని దొంగ దోచుకెళ్లాడు. ఈ ఘటనపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ మొగులయ్య తెలిపారు. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ వృద్ధురాలి మెడలో నుంచి 3.5 తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు అపహరించుకుని వెళ్లాడు. వీక్లీ మార్కెట్ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే విజయ అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. అదే అదునుగా భావించిన దుండగుడు ఇంట్లోకి చొరబడ్డాడు. వృద్ధురాలిపై దాడి చేసి ఆమె మెడలో ఉన్న 3.5 తులాల బంగారు గొలుసును అపహరించుకొని పరారయ్యాడు. దీంతో స్థానికులు 1 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ మొగులయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. అందులో ఓ వ్యక్తి రెక్కి నిర్వహించి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. దర్పల్లి మాజీ సర్పంచ్ స్వర్గీయ ఆర్మూర్ పెద్ద బాలరాజ్ ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. 10 ఏళ్ల పాటు గ్రామస్తులకు అందించిన సేవలను కొనియాడి ఆయనకు ఘన నివాళులర్పించారు. దర్పల్లి మండల కేంద్రంలో స్వర్గీయ మాజీ సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాలరాజు ప్రథమ వర్ధంతి వేడుకలను గౌడ సంఘం భవనంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు సురేందర్ గౌడ్ మాట్లాడుతూ 10 సంవత్సరాలు మేజర్ గ్రామానికి సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించి అందరి అభిమానాన్ని చూరగొన్నారని అన్నారు. గౌడ సంఘానికి ఎనలేని సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి బాలయ్య మాట్లాడుతూ ఆర్మూర్ పెద్ద బాలరాజ్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారని అన్నారు. దశాబ్ద కాలం పాటు సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించి బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా పారదర్శకంగా పనిచేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు మాట్లాడుతూ తన అన్నలేని లోటు తీర్చలేదని, ప్రజల్లో మమేకమై సర్పంచ్గా 10 సంవత్సరాలు పాలించి అనేక వర్గాలకు సమన్యాయం చేసిన వ్యక్తి అని అన్నారు. గ్రామానికి ఎనలేని సేవలందించి మా అందరినీ విడిచి వెళ్లడం బాధాకరమని, ఆయన ఆశయాల సాధనకు తన వంతుగా గ్రామానికి సేవ చేస్తానని అన్నారు. అనంతరం వికలాంగుల పాఠశాలలో విద్యార్థులకు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు, బంధువులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు జలంధర్ గౌడ్, నాయకులు లాలాగౌడ్ శ్రీనివాస్, చెలిమల శ్రీనివాస్, నిమ్మల గంగాధర్ గౌడ్,
చెలిమేల నవి తదితరులు పాల్గొన్నారు. రోజు దరిపల్లి ప్రజలందరికీ చాలా బాధాకరమైన రోజు. మా తమ్ముడు బాలరాజు చనిపోయిన రోజు. చనిపోయి నేటికి 1 సంవత్సరం పూర్తి అయినది. వారు దరిపల్లి గ్రామానికి 10 సంవత్సరాలు సర్పంచ్గా ఎనలేని సేవలు అందించడం జరిగింది. అదే కాకుండా మొండి పట్టుదల గల వ్యక్తి. ఏదైనా చేయాలని అనుకుంటే ఎవరి మాట వినే రకం కాదు. ఆయనకు ఒకసారి మాట ఇస్తే ఎవరి మాట వినే రకం కాదు. ఆ పని పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టే రకం కాదు. ఆ రకంగానే మా గౌడ సంఘం విషయం లోపల కూడా ఏ రోజైనా కానీ తమ్ముడికి ఒక మాట చెప్తే ఎల్లమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు మరియు డ్రైనేజ్ కూడా మొండి పట్టుదలతోటి మాకు పని చేసి చూపించడం జరిగింది. ఆయనను మేము పిలుచుకొని కూడా గౌరవించుకోవడం జరిగింది. సర్పంచ్ దిగిపోయిన తర్వాత కూడా అప్పుడు మా అధ్యక్షుడు గంగాధర్ గౌడు పిలుచుకొని మా సంఘంలో ఆయన సన్మానం చేయడం జరిగింది. సన్మానం చేసిన తర్వాత కొద్ది రోజులకి ఆయన చనిపోవడం మాకు చాలా బాధాకరం అనిపించింది. మేము అందరం కుంగిపోవడం కూడా జరిగింది. అలాంటి మంచి వ్యక్తి ఈరోజు లేనందుకు చాలా బాధ అవుతున్నది. ఆయన బాధ్యతలు ఈరోజు తమ్ముడుగా బాలరాజు తీసుకోవాలని, చిన్న బాలరాజు తీసుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే తమ్ముడు 90% మా గౌడ సోదరుడే. ప్రతి గౌడ సంఘ సభ్యుడి ఇంట్లో ఆయనకు స్థానం ఉండేది. అంతా కలిసిమెలిసి ఉండేటువంటి పెద్ద బాలరాజు మాకు లేకపోవడం మాకు గౌడ సోదరులకు ఒక వెన్నుముక ఇరిగినట్టుగానే భావిస్తూ ఉన్నాం. కానీ ఇంకొక ధైర్యం కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. తమ్ముడు కూడా రాజకీయాల్లో ముందుగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ అన్న బాధ్యతలు తీసుకొని తమ్ముడు కూడా గౌడ సోదరులకు వెన్నుముకలాగా ఉంటారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎప్పటికి కూడా పెద్ద బాలరాజును మా గౌడ సోదరులు మర్చిపోరని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. బాన్స్వాడ మండలం బోర్లాం గురుకుల బాలికల పాఠశాలలో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. మాయ మాటలతో 8వ తరగతి అమ్మాయిని కిడ్నాప్ చేసేందుకు ఓ యువకుడు విఫల యత్నం చేయగా స్థానికులు దేహశుద్ధి చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాన్స్వాడ మండల పరిధిలోని బోర్లం గురుకుల బాలికల పాఠశాలలో సుషిత అనే అమ్మాయి 8వ తరగతి చదువుతోంది. ఆమె నాన్న ఆరోగ్యం బాగోలేదని పెద్దనాన్న కుమారునిగా హాస్టల్ సిబ్బందికి చెప్పిన సంజయ్ భార్గవ్ అనే యువకుడు సుషితను బైక్పై కూర్చోపెట్టుకొని హైదరాబాద్ వైపు వెళ్లాడు. మొండి సడక్ వద్ద బైక్ టైర్ పంచర్ కావడంతో బైక్ ఆపి పంక్చర్ చేయిస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చి అమ్మాయి అన్నకు ఫోన్ చేయగా అదేమీ లేదు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి, నేను వస్తున్నానని చెప్పడంతో కిడ్నాప్ చేస్తున్నట్లు అనుమానం వచ్చి స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన జరగడానికి ముఖ్య కారణం హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమేనని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ గురుకుల పాఠశాల సిబ్బంది తీరు మార్చుకోలేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా తమ పిల్లల పట్ల శ్రద్ధ చూపి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. జరిగిన విషయాన్ని సిఐ మీడియాకు వెల్లడించారు. చదువుతున్నటువంటి 8వ తరగతి అమ్మాయి బీర్పూర్ చెందిన అమ్మాయి చదువుకుంటున్నది. అదే సమయానికి వాళ్ళ పెదనాన్న కొడుకైనటువంటి సంజయ్ భార్గవ్ స్కూల్ లోపలికి వచ్చి అమ్మాయి వాళ్ళ ఫాదర్ బాగలేదని, ఆరోగ్యం బాగలేదని, హైదరాబాద్లో ఉన్నాడని చెప్పేసి వాళ్ళ వరుసకి సిస్టర్ అయిన సుషితను తీసుకొని వెళ్ళే క్రమంలో వాచ్మెన్గా పనిచేసినటువంటి విజయలక్ష్మి కూడా మీరు ప్రిన్సిపాల్కి చెప్పి తను తెచ్చుకున్న మోటార్ సైకిల్ పైన ఈ అమ్మాయిని ఎక్కించుకొని ముదెల్లి క్రాస్ రోడ్ జంక్షన్కి వెళ్ళగా అక్కడ మోటార్ సైకిల్ పంక్చర్ కావడం వలన ఆ పక్కన ఉన్నటువంటి కిరాణా షాప్ అతనికి దగ్గరికి వెళ్ళి అతను ఒక 500 రూపీస్ ఇవ్వమని లేదా ఏదైనా మోటార్ సైకిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ మేము హైదరాబాద్కి అర్జెంట్గా వెళ్ళాల్సిందని చెప్పడం వలన తనకు అనుమానం వచ్చి అమ్మాయి వాళ్ళ మదర్కి ఫోన్ చేసి మీ అమ్మాయిను అదేవిధంగా సంజయ్ భార్గవ్ వచ్చినట్టు తెలియజేయగా వీళ్ళ మదరు అట్లాంటిది ఏం లేదని చెప్పేసి సంజయ్ భార్గవ్ మాకు వరుసకి కొడుకైనప్పటికీ కూడా తనకి ఆరోగ్యం సరిగా బాగుండదు, మా అమ్మాయిని అతనికి అప్పచెప్పకండి, మేము వస్తున్నాం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇదే విషయంలో కాలేజీ ప్రిన్సిపాల్ కూడా వాళ్ళ స్టాఫ్కి తెలియజేయగా వీళ్ళు కూడా ముదెల్లి జంక్షన్కి వెళ్ళి అమ్మాయిని అక్కడికి వెళ్ళి తీసుకోవడం జరిగింది. ఈ సంఘటనల పైన ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నటువంటి రమాదేవి మేడం గారు ఒకటి స్కూల్లోనికి ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి 8వ తరగతి అమ్మాయిని తీసుకెళ్లడం వలన ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్లిన ఓ మహిళ రైలులో తిరుగు ప్రయాణంలో మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి శుక్రవారం తెలిపారు.
నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ హరికృష్ణ రైల్వే పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతురాలి వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా కర్ణాటకకు చెందిన అనిత 59 సంవత్సరాలుగా గుర్తించారు. జైపూర్ నుంచి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తుండగా అనారోగ్యం కారణంతో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కోటగిరి మండల కేంద్రంలో మీదిగల్లి హనుమాన్ మందిరం వద్ద గల తెల్ల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బోధన్ అభయ ఆసుపత్రి, లయన్స్ క్లబ్ ఆసుపత్రి సౌజన్యంతో వైద్య శిబిరం కొనసాగింది. బీపీ, షుగర్, సామాన్య వ్యాధులతో పాటు కంటి పరీక్షలు నిర్వహించారు. సుమారు 200 మందికి వైద్య పరీక్షలను జరిపి ఉచితంగా మందులను అందజేశారు. లయన్స్ కంటి ఆసుపత్రి మొబైల్ స్క్రీనింగ్ వాహనంలో నేత్ర సమస్యలున్న వారికి పరీక్షలు నిర్వహించారు. మోతబిందు, కాట్రాక్ట్ ఆపరేషన్లు అవసరం ఉన్నవారిని గుర్తించి బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రికి పంపారు. ఈ కార్యక్రమంలో అప్థాల్మాలజిస్ట్ అజయ్, పూజిత, ఉదయ, చంద్రిక, వర్ష, సురేష్, క్యాంప్ ఇన్ఛార్జ్ హనుమంతరావు పటేల్, తెల్ల రవికుమార్, బాబు పటేల్, తెల్ల శ్యామ్, శ్రీనివాస్, సుధాకర్, నవీన్, మామిడి కిషన్, మహమ్మద్ అలీ, శ్రీకాంత్ హనుమన్లు, కుమ్మరి గంగాధర్ రాజు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండలంలోని దేవునిగుట్ట తాండా గ్రామంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆలయంలో చండీ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు పంతులు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చండీ హోమం నిర్వహించినట్లు తెలిపారు. మహారాజ్ ఆశీస్సులతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శివ మహారాజ్ సహకార సంఘం మాజీ ఉపాధ్యక్షుడు వెనిగల్ల సుధీర్ కుమార్ చౌదరి, మాజీ సర్పంచ్ తుకారం, కారోబార్లు కోల సీతారాం నాయక్, వైద్య తారాసింగ్, జైపాల్, యశ్వంత్, గంగారం, పకీరా, పుండలి, గంగారం పాల్గొన్నారు. న్యాయమూర్తుల పట్ల హింసా ప్రవృత్తితో ప్రవర్తించడాన్ని సహించబోమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో అదనపు జిల్లా మహిళా న్యాయమూర్తిపై ఒక కేసులో నేర నిర్ధారణ అయిన జీవిత ఖైదీ దోషి చెప్పుతో దాడికి పాల్పడడం ఆందోళనకరమని అన్నారు. ఈ ఘటనపై శుక్రవారం నగరంలో అత్యవసర సమావేశం నిర్వహించి పలు తీర్మానాలు చేసినట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని సర్పంచ్ తాండాలో శుక్రవారం మోర్తాడ్ ఎక్సైజ్ పోలీస్ సిఐ గుండప్ప ఆధ్వర్యంలో గుడుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. సర్పంచ్ తాండాలో బనావత్ బక్షి ఇంట్లో లీటరు నాటుసారా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. అక్రమంగా నాటుసారా తయారు చేసిన అమ్మిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దర్పల్లి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభు, అసిస్టెంట్ ఇంజనీర్ సత్యనారాయణ, ఎంపీడీఓ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇందిరమ్మ మోడల్ ఇల్లు నిర్మాణానికి ముగ్గు పోశారు. ఈ సందర్భంగా ఏఈ సత్యనారాయణ మాట్లాడుతూ 5 లక్షల రూపాయలతో నాణ్యమైన ఇల్లు కట్టుకోవచ్చని అన్నారు. ఈ ఇండ్ల నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నమూనా ఇల్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవచ్చునని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీఓ రాజేష్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలకలం రేపిన బోర్లాం గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థిని కిడ్నాప్ ఘటన. 5వ తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసేందుకు యువకుని విఫల యత్నం. యువకుని పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు. నాలుగో సింహం. మహిళను ఒళ్ళు కమిలేలా చితకబాదిన వైనం. బోధన్ రూరల్ సిఐ తీరుపై విమర్శల వెల్లువ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.